హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో భారీ నోటిఫికేషన్ 3 జిల్లాల్లో ఖాళీ. అప్లై నౌ ఫ్రెండ్స్. నో ఎగ్జామ్, డైరెక్ట్ జాబ్స్. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అర్హులే. లాస్ట్ డేట్ టు అప్లై 16th August 2024. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. 3 జిల్లాల్లో ఖాళీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగ నియామకాలు. ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్. అప్లై నౌ అండ్ చెక్ ఆల్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ నుంచి జాబులు పడ్డాయి. దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసినటువంటి తాజా నోటిఫికేషన్ 3 జిల్లాల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఏంటంటే 3 జిల్లాల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 3 జిల్లాలు ఏంటో తర్వాత చూద్దాం. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఎవరైతే అర్హులైతారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. 16/8/2024 ఇస్ ద లాస్ట్ డేట్. అంటే 16 August 2024ని లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఎవరైనా పెడితే దాని యొక్క అప్లికేషన్ పరిగణనలో తీసుకోరు, అంటే తీసుకోబడదు అనమాట. దీని యొక్క ఉద్యోగ వివరాలు. మనకి ఈ రిక్రూట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు అయితే పనిచేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ ఉద్యోగాలుగా పనిచేయాల్సి ఉంటుందన్నమాట. భారీ రిక్రూట్మెంట్ అండ్ ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ఓవర్వ్యూ. పోస్టుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు. ఆర్గనైజేషన్ పేరు, అంటే ఆర్గనైజేషన్ నేమ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2024. వయసు వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండాలంట. అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెల జీతం పోస్ట్ని అనుసరించి 9,000 వరకు నెల జీతం చెల్లిస్తారు. అంటే మనకు పెట్టుకున్న అప్లై చేసుకున్న పోస్ట్ని బట్టి 9,000 అంటే 9,000 రూపీస్ పెర్ మంత్ వస్తుందంట. దరఖాస్తు ఫీజు 118 రూపాయలు. అంటే దీని యొక్క అప్లికేషన్ ఫీజు 118 రూపాయలు. విద్యార్హత 10th ప్లస్ ఐటీఐ. 10వ తరగతి ఐటీఐ ఉంటే దీనికి అర్హులు అందరూ. ఎంపిక విధానం రాతి పరీక్ష లేకుండా, అంటే ఓన్లీ సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇచ్చేస్తారంట. అప్లై విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అంటే జస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే మనకి తర్వాత రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ చెక్ చేసి ఉద్యోగం ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్. ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ మొత్తం చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఏ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది. మనకి ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తుల కోసం ఆహ్వానిస్తుంది. ఫ్రెండ్స్, ఆన్లైన్ దరఖాస్తు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని యొక్క ఎలిజిబిలిటీ, ఏజ్, శాలరీ మొత్తం చూద్దాం. జీతం ప్యాకేజీ అంటే శాలరీ మనకి ఈ నోటిఫికేషన్లో అప్లై చేస్తే 9,000 వరకు నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. అంటే 9,000 రూపీస్ పెర్ మంత్. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. అంటే మన ఓన్ విలేజ్లోనే 9,000 సంపాదించవచ్చు అలాగే ఈ జాబ్కి అప్లై చేసుకుంటే. దరఖాస్తు రుసుము. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయంలో 118 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తమై 100 రూపీస్ మరియు జిఎస్టీ. అంటే 118 రూపాయలు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఇవ్వాలి. అయితే 100 రూపాయలేమో దీనికి సర్టిఫికేట్కి 100 రూపాయలు, అప్లికేషన్ సర్టిఫికేట్కి 100 రూపాయలు, జిఎస్టీ 18 రూపాయలు. తగు రసీదు పొంది దరఖాస్తుతో ఏర్పరిచి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కార్యాలయం విజయనగరంలో అందజేయాలి. అప్లై చేసిన సర్టిఫికేట్ పొంది అది పట్టుకెళ్ళి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో కార్యాలయం విజయనగరంలో అందజేయాలంట. అది అప్లై చేసిన తర్వాత అది విజయనగరంలో ఇవ్వాలంట. తగు సహాయం కొరకు మీ జిల్లాలో చెందిన గవర్నమెంట్ ఐటీఐ అప్రెంటిస్ అడ్వైజర్ వారిని కూడా సంప్రదించవచ్చు. ఇది వరకే సెలెక్ట్ కాబడి అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు. అట్టి దరఖాస్తులకు పరిశీలించబడు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ముందే దీనికి అర్హులయ్యి దరఖాస్తు చేసిన వాళ్ళు అయితే మళ్ళీ దరఖాస్తు చేయకూడదంట. అలాగే దీనికి ఫీజు వచ్చి 118 రూపాయలు. 100 రూపాయలేమో మనకు సర్టిఫికేట్కి అప్లై చేసినందుకు 18 రూపాయలు జిఎస్టీ. సో ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ కాలేజ్లో సబ్మిట్ చేయాలంట ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి. ఎక్కడ? విజయనగరం స్టాఫ్ కాలేజ్లో. అలాగే దీని యొక్క విద్యా అర్హత. మనకి ఈ బంపర్ రిక్రూట్మెంట్కు మీరు అర్హులై ఉండాలి. అంటే మీరు 10వ తరగతి ఐటీఐ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి. అంటే 10th క్లాసు ఐటీఐ చదివిన వాళ్ళు ఎవరైనా సరే పాస్ అయిపోతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. పార్వతీపురం మన్యంలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డరు, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్. ఇంకా ఈ పోస్టులు మాత్రం పార్వతీపురం మన్యంలో యూజ్ అవుతుంది.
అంటే ఈ పార్వతీపురం మన్యంలో ఈ పోస్టులకు ఉన్నాయన్నమాట ఖాళీలు. సో దీన్ని ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే విజయనగరంలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, పెయింటరు, మెషినిస్టు, ఫిల్టరు, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్. అలాగే శ్రీకాకుళం డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్ మ్యాన్. ముఖ్యమైన తేదీలు 16 ఆగస్ట్ 2024 ది లాస్ట్ డేట్. ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్. సో ఆన్లైన్ వెబ్సైట్ ఏంటంటే www.apprenticeshippindia.government.in.లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లా ఐటీఐ అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఈ క్రింద సూచించిన తేదీల్లో జిల్లాలో వారిగా స్వయంగా ఉదయం 10 గంటలకు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ వీటి అగ్రహారం విజయనగరం నందు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ముఖ్యమైన తేదీలు ఏంటంటే 16 ఆగస్ట్ 2024న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఆ జిల్లాల వారీగా ఐటీఐ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో 10 గంటలకి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర వీటి అగ్రహారం విజయనగరం నందు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైన తేదీలు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే సర్టిఫైడ్ వెరిఫికేషన్ కొరకు ఈ దిగువ తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్ నిమిత్తమై పాటు ఆయా జిల్లాలకి తెలియజేసిన తేదీల్లో హాజరు కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్కు వెరిఫికేషన్ టైంలో ఒక సెట్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకురావాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా సెపరేట్గా జరుగుతుంది. ఆయా జిల్లాల్లో ఆయా తేదీల్లో హాజరు కావాలి. హాజరయ్యి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఒక కాపీ జిరాక్స్ కాపీ కూడా తెచ్చుకోవాలి. అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆన్లైన్లో www.apprenticeshipindia.government.in అనే దరఖాస్తు చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో మనం దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లై అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అంటే ఆన్లైన్ అప్లై చేసిన లింక్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. పైన పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అంటే అర్హత ప్రమాణాలు అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ చేయండి. అంటే తర్వాత ఏమైనా అవసరాల కోసం ప్రింట్అవుట్ చేయండి. ప్రింట్అవుట్ తీసి దాచుకోండి. అర్హత గల అభ్యర్థులు ఖాళీలను లోబడి పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మీకు అర్హత ఉంటే ఏ పోస్టులకైనా సరే అప్లై చేసుకోవచ్చు. గమనిక, ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా ఎట్లా ఈ క్రింద ఫోన్ నెంబర్ 08922294906 ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే కార్యాలయంలో పనిచేసిన వాళ్ళు మీకు పూర్తి వివరాలు చెప్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. పార్వతీపురం మన్యం జిల్లా అయితే 22/8/2024, విజయనగరం జిల్లా 23/8/2024, శ్రీకాకుళం జిల్లా 27/8/2024. అంటే ఆయా డేట్లో అక్కడ సర్టిఫికేట్లు అడుగుని అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంకో పూర్తి వివరాలు ఇక్కడ పెట్టారు. 10 గంటలకు వెళ్ళాలి. డీజిల్ మెకానిక్ అన్ని పోస్టులు మీకు ముందే చెప్పాను కదా, ₹118 ఫీజు అంట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసి మంచిగా జాబ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.